అయితే ప్రస్తుతానికి కాళేశ్వరం కమిషన్ విచారణ ఏ స్థాయిలో ఉంది? నిన్న విచారణకు సంబంధించిన గడువును కూడా ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఇంకా ఎంత మేర విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తోంది? అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పూర్తి స్థాయిలో కంప్లీట్ గా విచారణ కంప్లీట్ చేసుగానే కమిషన్ భావించింది, నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది. కాకపోతే పిసి ఘోష్ చాలా వివరంగా చెప్పారు, ఒకవేళ కనుక అప్పటి ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇప్పటి వరకు అధికారులను మాత్రమే విచారించారు. సిఈలను, ఈఈలను, అట్లాగే అప్పుడున్న సెక్రటరీలను, స్మితా సబర్వాల్ తో పాటుగా మిగతా సెక్రటరీలను, ఈఎన్సీలను వీళ్ళందరినీ కూడా విచారించారు. సో వీరు చెప్పిన అంశాలు అప్పుడు ఎవరైతే పరిపాలన అనుమతులు ఇచ్చారో ప్రభుత్వ పరంగా అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి దఫలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాంతో పాటుగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, రెండవ టర్మ్ లో హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ శాఖను కూడా ముఖ్యమంత్రిగా ఆయన పర్యవేక్షించారు. సో వీటన్నింటి వివరాలు రావాలంటే అప్పుడు పరిపాలనపరమైన అనుమతులు, ఆర్థిక పరమైన అనుమతులు, మిగతా టెక్నికల్ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా రావాలంటే పూర్తి స్థాయిలో వీళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. అధికారులు ఇచ్చిన ఇదివరకు కమిషన్ ముందర అటెండ్ అయిన అధికారులు ఇచ్చిన అంశాలు, వాళ్ళు చెప్పిన అంశాలు ప్లస్ వీళ్ళు చెప్పబోయే అంశాలు వీటన్నింటినీ క్రోడీకరించి కమిషన్ ఒక తుది నివేదికనైతే రెడీ చేయాల్సింది. అంటే ఇప్పటికే ఎన్డీఏసీ ఒక నివేదికను కూడా ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదికను కూడా ఇచ్చింది. పూర్తి స్థాయిలో కాళేశ్వరాన్ని ఎలాంటి జియోలాజికల్ టెస్టులు కానీ, టెక్నికల్ టెస్టులు కానీ చేయకుండా అనుమతులు ఇవ్వడం వల్లనే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది అనే ఎన్డీఏసీ రిపోర్ట్ మేరకు అసలు ఎందుకు జరిగింది ఇది, ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ముందు డిపిఆర్ స్టడీ చేశారు, డిపిఆర్స్ మీద పూర్తి స్థాయిలో మీరు స్టడీ చేస్తారా లేదా అనే అన్ని అంశాలను కూడా కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో వీళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రితో పాటు మాజీ మంత్రుల్ని కూడా కమిషన్ విచారించబోతోంది కాబట్టి ప్రస్తుతానికైతే 2 నెలల గడువు పెంచింది ప్రభుత్వం. ఈ 2 నెలల్లో ఈ విచారణ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి? రైట్ దీప్, కమిషన్ ఒక డెడ్ లైన్ పెట్టింది జూన్ 5 లోపు ఈ ముగ్గురు కూడా అటెండ్ కావాలని. కాకపోతే దీంట్లో కేసీఆర్ కనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక అటెండ్ అవ్వాలంటే కమిషన్ ఇచ్చిన డెడ్ లైన్ లోపల అటెండ్ అవుతారా లేకపోతే మరో గడువు కోరుతారా అనేది అయితే చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ 31 లోపల వీళ్ళు అటెండ్ కాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో కమిషన్ అవసరమైతే వీరిపైన న్యాయపరమైన చర్యలకు కూడా దిగొచ్చు, న్యాయపరమైన చర్యలకు కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో దానిలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ కి వీళ్ళు ముగ్గురు ఎప్పుడు అటెండ్ అవుతారు అనేది అయితే ఇన్ఫార్మ్ చేయాలి. ప్రభాకర్, 15 రోజుల లోపు అంటే వీళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్లి విచారణకు హాజరయ్యే ఆ వెసులుబాటుని కల్పించిందా కమిషన్? ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి, కమిషన్ చెప్పిన డెడ్ లైన్ ని రీచ్ కావడం, అంటే జూన్ 5 లోపు అటెండ్ కావాలనేది కమిషన్ చెప్పింది. సో ఆ లోపు అటెండ్ అవుతే ఆ లోపు అటెండ్ కావచ్చు, లేకపోతే తాము ఎప్పుడు అటెండ్ కావాలనుకుంటున్నామో కూడా కమిషన్ కు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ జూన్ 5 లోపు లేదా 15 రోజుల లోపల అనేది కమిషన్ స్పెసిఫై చేసిన నేపథ్యంలో సో ఆ లోపు అయితే కంపల్సరీగా అటెండ్ కావాలి. అటెండ్ కావాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంటుంది. అటెండ్ కాకపోతే మాత్రం న్యాయపరమైన చర్యలకు కూడా కమిషన్ రిఫర్ చేయొచ్చు. అవసరమైతే కమిషన్ నుంచి న్యాయపరంగా ఎలాంటి అదినైనా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది. ఆయనతో పాటుగా హరీష్ రావుకి, ఈటెల రాజేందర్ కి కూడా నోటీసులు అందాయి. ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు వ్యవహరించారు, అలాగే ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు కమిషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. 15 రోజుల్లోగా అంటే జూన్ 5వ తారీఖు లోపు విచారణకి హాజరు కావాలి అంటూ కమిషన్ పంపించిన నోటీసుల్లో పేర్కొంది. అయితే నిన్ననే మనకు కాళేశ్వరం కమిషన్ విచారణ గడువుని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్ గడువుని 2 నెలల పాటు పొడిగించారు. నిజానికైతే ఈ నెలాఖరుకే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. అయితే విచారణకి మరికొంత సమయం అవసరమని భావించిన నేపథ్యంలోనే ఆ గడువుని మరొక 2 నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. ఇక ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మరో 2 ఆనాటి మంత్రులకి కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు అయితే అధికారులను, నిపుణుల్ని, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల్ని మాత్రమే కమిషన్ విచారిస్తూ వచ్చింది. కానీ ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి నుంచి కూడా కాళేశ్వరంపై వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కమిషన్ భావించిన నేపథ్యంలో 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వెళ్లాయి.